2023 వస్తుంది వస్తుంది కాంగ్రెస్ వస్తుంది. 2026 పోతుంది పోతుంది కాంగ్రెస్ పోతుంది. ఇది నిరుద్యోగుల మాట. ఈ ప్రభుత్వాన్ని తెచ్చినటువంటి నిరుద్యోగుల మాట. 2.5 సంవత్సరాలైంది. ఏం నోటిఫికేషన్స్ ఇచ్చారండి? ఇప్పటి వరకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి నోటిఫికేషన్స్, అది ఏడబ్ల్యూ కావచ్చు, డిప్యూటీ ఈఓ కావచ్చు, ఇప్పుడు ఇస్తున్నటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా గత ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి నోటిఫికేషన్స్. మీరు నింపినవన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్. మరి మీరు వచ్చి ఏమిచ్చారు నిరుద్యోగ సమాజాన్ని? నిన్న మొన్న 5,000 వేకెన్సీస్తో ఎస్ఐ కానిస్టేబుల్ అని చెప్పేసి మీరు చెప్పారా? మీరు ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్ 19,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ 1 yearకి ఇచ్చింది. మీరు ఏజ్ పెంచండి ఎస్ఐపిసికి. 19,000 నోటిఫికేషన్ మీరు ఇవ్వాలి తప్పనిసరిగా. లేకపోతే రాష్ట్రం నిరుద్యోగ సమాజంతో అగ్నిగుండంగా మారుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ స్తబ్దంగా ఉంది. మీరు చేసేటువంటి కార్యకలాపాల వల్ల ఉస్మానియా యూనివర్సిటీని లేపే ప్రయత్నం చేయకండి. మిమ్మల్ని బొందబెడతాం. నిరుద్యోగ సమాజానికి ఒకటే నేను అప్పీల్ చేస్తా ఉన్నా. జిల్లాల వారీగా, డివిజన్ల వారీగా, మండలాల వారీగా కదలి రండి. మీ అన్యాయం పైన పోరాటం చేయడానికి. గ్రూప్ 2 గ్రూప్ 1 ఏవి? సిలబస్ కమిటీ ఏది? ఇప్పటి వరకు ఏం చేసింది? అడుగుదాం అందరం. సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్న నిరుద్యోగ సమాజాన్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా 19,000 వేకెన్సీస్తో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేయండి. ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి. జీవో 46 ను రద్దు చేయండి. నమస్తే.